లంబసింగి నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. హనీ చందు, how excited are you? Yeah, very excited. Can't wait. Yeah, we can see that on your face. అర్ని ఇంగ్లీష్ వచ్చా? అన్నని అడగండిరా. అన్నని అడగాలారా? అన్న ఫీల్ అయ్యాడరా అన్న చెప్పన్నా పర్లా ప్లీజ్ ప్లీజ్ మాకవుతుంది చెప్పన్నా. లింగం బ్రో, మళ్ళీ నువ్వు చెప్పు, నువ్వు how excited are you? yes very వెయిట్ చేస్తున్నావు రావడానికి. అంటే రాంగ్ పర్సన్ అడిగాను ఇన్ని రోజుల నుంచి. అమ్మో ఫీల్ అవుతాడు రా బాబు. Okay, we are traveling from Lambasingi to Maredmilli. Roads are pretty much nice and very good. At Chubichra, right? What are you looking forward to in Maredmilli, Anna? I'm looking forward to Maredmilli's weather, food, and yeah, some places to explore there. Yeah, I think it will be interesting. Wow. ఇప్పుడు చెప్పరా లింగం, మధ్యలో బాంబు చేస్తున్నావు కదా. బొమ్మలో చికెన్ ఎలా ఉంటుందో చూద్దాం. తిందామని కదా ఉన్నావు. చూద్దామంట, చూసి తర్వాత తింటాను. ఫస్ట్ చూసి మా రూప్ సరే. లంబసింగి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చూడు. డ్యూడ్స్ అన్నాను, కేసులు లేదు. బోర్ కొట్టలేదు. అది మోస్ట్ అబ్బా, అసలు మొహంలో కళ చూడు. గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుందిరా? అన్నావు కదరా ఫస్ట్. మోస్ట్ అవైటెడ్ బొంగులో చికెన్, బొంగులో చికెన్ ఇస్ హియర్ ఐ థింక్. లింగం బ్రో ఇస్ హ్యాపీ. Smell looks good. స్మెల్ హ్యాపీ. Smell looks good to me. Approved. LGTM. bensound.com. వాడు మళ్ళీ బిర్యానీ త్వరగా చెప్పించడానికి కాళ్ళ మీద పడి ఉంటాడు. ఎంత టైం చెప్పాడు? ఇంకా ఎంత టైం? ఇంకా 20 minutes. ఒరిజినల్ టైం అర్నిగాడు ఇలా పెట్టి మెల్లగా ఇలా దిగి ఈ గ్యాప్ లో క్యాచ్ చేస్తాడు. బాంబు బిర్యానీ. అర్ని మనం అప్పుడు బ్యాంబూ చికెన్ చెప్పాల్సిందే. ఇంకో రెండు. అవునా? అదే మళ్ళీ టైం పడుతుంది. అప్పుడే చెప్పుకుంటే చెప్పాడు. అదే టైం పట్టిద్దేమో అని. దురందర్ వీడు దుర్వాహర్ చూసా ఇందాక అనుకున్నాను. సురేందర్ నేను నిజంగానే ఇక్కడ ఎక్కువ లోపలికి. ఓహో, అక్కడ క్యాంప్ ఫైర్ ఉంది, ఇక్కడ లేదు. అదే డిఫరెన్స్. bensound.com. బాగానే ఉంది యాక్చువల్లీ. ఇది రబ్బర్ ప్లాంటేషన్ కదా. ఇంకా 3 years బ్యాక్ నుండి మళ్ళీ రీస్టార్ట్ కొట్టారు. మారేడుమిల్లి 6:30కి రీచ్ అయ్యాం. రూమ్కి చెక్ ఇన్ అయ్యాం. ఇక్కడ పొలామో హాలిడే రిసార్ట్ అని, ఇది మాకు తెలిసిన వాళ్ళదే, లైక్ మా అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళది. సో ఇక్కడికి మేము బుక్ చేసుకోలేదు యాక్చువల్లీ. ఫోన్ చేసి సమ్హౌ వి మేనేజ్ అవర్ బుకింగ్. ఆఫ్టర్ దట్ డిన్నర్ చేసాం. డిన్నర్ చేసి లైక్ ఒక రివర్ స్ట్రీమ్ దగ్గర క్యాంప్ ఫైర్ సెట్ చేసాం. చాలా ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. డే టైంలో అయితే ఇంకా బాగా కనపడుతుంది, బట్ స్టిల్ వీఆర్ మేనేజింగ్. లింగం బ్రో, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది ఇప్పుడు వరకు? హౌస్ ద ట్రిప్ గోయింగ్? ఫస్ట్ టైం వచ్చిన ఆంధ్ర కూడా ఇంత డీప్ గా ఎక్స్ప్లోర్ చేయడం ఫస్ట్ టైం.
ఓకే. ఇంతకుముందు అంటే మీ ఊరు ఒకటే ఎక్స్ప్లోర్ చేసాం కానీ అది కూడా కొంచెం కొంచెం ఓకే. కానీ ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ఇంత ఈజీగా తిరుగుతున్నాం. ఫస్ట్ టైం రావడం ప్లస్ అది కూడా ఇంత ప్రీమియం ప్లేసెస్ పట్టుకొస్తున్నాం అది ఈజీగా. నీ కాంటాక్ట్స్ కు జోహార్. బట్ యా బ్రో, దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ ఆల్సో మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఓవర్ టు సో రివర్ సైడ్ క్యాంపింగ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఆర్ ఈవెన్ మై ఫ్రెండ్స్ రివర్ పక్కన లైక్ జస్ట్ యూట్యూబ్ ఛానల్స్ లో చూద్దాం తప్ప రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ టైం. అండ్ ఇట్ ఫీల్స్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్. ఆ వాటర్ సౌండ్, క్యాంప్ ఫైర్, ఫ్రెండ్స్, ఇవన్నీ లైక్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఓకే, నా ఓటు అన్నగారు, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Yeah, bro. Plus one to Harney's comments. This is the best part. Stream పక్కన క్యాంప్ వేయడం అనేది ఫీల్స్ లైక్ పర్క్ ఓన్లీ. బాగా లగ్జూరియస్ గా అనిపిస్తుంది. ఓకే. డజంట్ ఫీల్ లైక్ an ordinary thing. Yeah, I think this is the best part. మన రూప్ గారు. యా, సో డెఫినెట్లీ స్ట్రీమ్ పక్కన అయితే నేను ఎప్పుడు క్యాంపింగ్ చేయలేదు. బెస్ట్ పార్ట్ ఈస్ సౌండ్స్ వస్తున్నాయి కదా, వాటర్ సౌండ్, ప్యారలల్లీ అదర్ ఎలిమెంట్స్, ఫైర్, ఫీల్స్ సో గుడ్ అన్నమాట. యా, డార్క్నెస్ టు యా ఎంబ్రేసింగ్ దట్. ఓకే, ఇట్స్ గుడ్ ఓవరాల్. అంటే మేబీ ఐఎమ్ టేకింగ్ ద మొమెంట్ ఇన్, బట్ దానికి కూడా చాలా సూటబుల్ ఉంది ప్లేస్ ఇది. అండ్ వితౌట్ యూ ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను జస్ట్ ఏదో మామూలుగా అంటే నేను మారేడుమిల్లి లైక్ ఫోన్ చేసి నలుగురికి అనుకున్నా అంతే, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అని. ఇంకా ఐ ఫౌండ్ అవుట్ పొలామా హస్ మోర్ పొటెన్షియల్ ఫర్ గివింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ లైక్ వాటర్ అండ్ ఆల్ విత్ క్యాంప్ ఫైర్ నియర్ బై. సో ఇంకా అదే నేను సమ్ వాట్ వర్కౌట్ చేసి సెట్ చేశా. బట్ జస్ట్ 4 members తో మాట్లాడి చేసామంటే ఇంకో 8 members తో చేస్తే ఇంకెక్కడ చేస్తావా అనిపిస్తుంది. మారేడుమిల్లి మన ఊరికి చేస్తాడేమో ఇంకప్పుడు. పెద్ద పెద్ద కాంటాక్ట్స్ అప్పట్లో మరి అన్నగారు అంటున్నారు. bensound.com. సో గుడిసె బయలుదేరాం. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ నడుస్తుంది. పడుతున్నాడా లైట్ లేదు. దీంట్లో స్విచ్ కెమెరా చేసుకోవచ్చు. ఇక్కడ చేయొచ్చు. ఎగ్జామ్ కూడా ఎంత ఫాస్ట్గా లేచి ఉండు. ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. టూ ఎర్లీ టు స్పీడ్ టు స్టార్ట్ actually. too early to start the day. Yeah, we'll see you on the top. Excited for the Maredmilli and to see sunrise actually. నిజంగా రా, అర్నిగాడు రా. Just reached Kudsa Hill. చాలా బాగుంది కదా. దిస్ ఈస్ గుడిసా సన్ రైజ్. ఈ వ్యూ కోసం ఎంత ట్రక్ చేసినా వర్త్. ఎంత కాకపోతే మేము చేయలేదు. ట్రక్ చిన్న ట్రక్ 3 ఎక్కడ వర్త్. లింగం బ్రో, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు ఇది చేయకపోయింటే ఏదో మిస్ అయినాం. డెఫినెట్లీ తర్వాత రిగ్రెట్ ఉండేది. వేరే ఏమైనా చూసే వాళ్ళం కానీ దీని బదులు. బట్ దిస్ ఇస్ వర్త్.
యాక్చువల్లీ కెమెరా ఇంకా అసలు జస్టిస్ చేయట్లే, ఇంకా కెమెరా కన్నా లైవ్ లో ఇంకా చాలా బాగుంది. వాట్స్ యువర్ ఫీలింగ్ బ్రో? యా, మార్నింగ్ 3 గంటలకు లేవమంటారు, అవసరం లేదు. 4:35కి వచ్చినా యుల్ క్యాచ్. బట్ యాక్చువల్లీ మనం ఓన్ వెహికల్స్ తో రావడానికి లేదు. We have to, మన దగ్గర ఎంత 4x4 జీప్లు ఉన్నా, తార్లు ఉన్నా, మీ జీ వ్యాగన్ ఉన్నా రాలేము. ఇక్కడ వచ్చి రెంట్ తీసుకోవాల్సిందే, బొలెరో ఆర్ జీప్ తీసుకుని రావాల్సిందే. 1.5 hour జర్నీ ఉంటుంది ఫ్రమ్ మారేడుమిల్లి. యా, వచ్చాడు మర్చిపోయా. ఎప్పుడు వచ్చాడు కదా. This is the resort we are staying in. Yeah, Polama Holiday Resort. అన్ని రూమ్స్ ఎలా ఉన్నాయిరా? యా, చిన్నగా ఉన్నాయి బట్ బాగానే ఉన్నాయి కదరా? బాగానే ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. జస్ట్ అంటే మనం 5 కాబట్టి. ఓకే, చూద్దాం. ఈ రిసార్ట్ లోపలే రబ్బర్ ప్లాంటేషన్ ఉంటుంది. ఇది చూడొచ్చు కూడా. సో ఏం లేదు, వస్తుందిరా. డే టైం మన నైట్ కనపడలేదు మనకు. అయిపోయింది కాసేపటి. Actually, you can consider this resort to stay in Maredmilli. మళ్ళీ వస్తుంది కాసేపు అయిపోయాక, మొత్తం అయిపోయాక నిన్న నైట్ లాగా ఉంటది అనమాట. మొత్తం పడిపోద్ది అందులో. ప్రతిరోజు కలెక్ట్ చేస్తారంట మోస్ట్లీ అయిపోయి అంతే. వర్షం పడితే గట్ట ఏం అవదా ఇట్లా కానీ నా డౌట్. అప్పుడు ఆపేస్తారా ఇది తీయడం? ఇది తీయడం ఓకే, మరి ఎగ్జిస్టింగ్ ఇది వేస్ట్ అవుదా? ఎగ్జిస్టింగ్ కలెక్ట్ చేస్తారా అంటే వాటర్లో పడినా కాదా అన్న క్వశ్చన్. అది తెలీదు. వాటర్ అందులో పడినా ఏం కదా అంటే ఏమో ఏం కాదు మోస్ట్లీ. ఎందుకంటే అందులో కూడా వాటర్ ఉంది కదా, పల్స్గానే ఉంది కదా. మోస్ట్లీ మీకు రిసార్ట్ దగ్గరలోనే ఒక లేక్ కూడా ఉంటుంది, లైక్ ఒక స్ట్రీమ్ బేసికలీ. అక్కడికి వెళ్తామని చూస్తాం. యాక్చువల్లీ నైట్ ఇక్కడే క్యాంప్ ఫైర్ వేసుకుని చాలాసేపు టైం స్పెండ్ చేసాం. అసలు ఆ వాటర్ సౌండ్ ఇక్కడ బాగా ఎంత ప్రశాంతంగా ఉందో బాబా. నైట్ పెద్ద ఇలా కనపడలేదు కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు మారేడుమిల్లి వస్తే ఈ రిసార్ట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సే ద నేమ్ అగైన్, పొలామా హాలిడే రిసార్ట్. రంపచోడవరం మారేడుమిల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది. నైస్. 1 2 3. ఫైట్ నెంబర్ 1. సో మనం ఇప్పుడు పొలామా హాలిడే రిసార్ట్స్లో ఉన్నాం. అయిపోయింది, చెక్అవుట్ టైం అయిపోయింది, బాగానే ఉంది. అండ్ ఒకసారి మనం రిసార్ట్ మొత్తం చూద్దాం. ఇక్కడ రకరకాల రూమ్స్ ఉన్నాయి. సో మేము ఉన్నది నార్మల్ కాంక్రీట్ వాల్స్తోని ఉన్న నార్మల్ ఇల్లు లాగా ఉంటుంది. ఇది కాటేజ్. అండ్ ఇది కాటేజ్. చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నది డిఫరెంట్ సైజ్ కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇది రబ్బర్ ప్లాంట్. ఇక్కడ మనం రబ్బర్ ప్లాంటేషన్ చూసుకోవచ్చు. బాగుంది మొత్తం. లైక్ అట్లీస్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కొత్త వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్. అది కూడా లైక్ ఇటు నుంచి వెళ్తే మనకి ఇలా ఇక్కడ ఉన్న దారి స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్తే వీ హ్యావ్ ఎ స్ట్రీమ్ దేర్. ఐ థింక్ అది కావాలని కొన్ని ఇలా రిసార్ట్స్ కి కోసం వాడుకోవడం పెట్టుంటారు. కానీ బాగానే ఉంది. లైక్ అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని అలా కబుర్లు చెప్తూ రాత్రి. ఇట్ వాస్
like a premium experience, I would say. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి కాటేజెస్. అండ్ యా ఇక్కడ చాక్లెట్ ని కరగబడ్డానికి ట్రై చేస్తాం సో దట్ వీ కెన్ ఈట్ దెమ్ విత్ దీస్ స్ట్రాబెరీస్. ఇక్కడ ఉన్నాయి ఇవి ఈ లంబసింగిలో తీసుకున్న స్ట్రాబెరీస్ ఫ్రెష్. ఈ రోజు తినకపోతే పాడైపోతాయి నాకు తెలిసి ఇవి మోస్ట్లీ. ఇవి లాస్ట్ డే. ఎస్ ఎస్. అండ్ ఇక్కడ కిచెన్ ఫుడ్ కూడా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ బొంగళ చికెన్ నాకు బయట మారేడుమిల్లి నచ్చలేదు, కానీ ఇక్కడ లోపల బాగా చేశారు. యాక్చువల్లీ బాగానే చేశారు. ఐ మీన్ టేస్ట్ బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత బాగాలేదు యాక్చువల్లీ. ఇది ఒకసారి బాగుందని ట్రై చేయడమే, కానీ ఇక్కడైతే బాగా చేశారు. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ దట్ రిసార్ట్. యా దట్ వన్. స్ట్రాబెరీస్ చాక్లెట్ డిప్ చాక్లెట్. అది చపాతి కర్రీ పెట్టుకుని తిన్నది. We are about to end the trip, so we just ask how what was the experience of my friends. Roopchand, what was your experience? గుడిసాలో సన్ రైజ్ చాలా నచ్చింది నాకైతే. బెస్ట్ పార్ట్ ఆఫ్ మారేడుమిల్లి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ స్ట్రీమ్ పక్కన కూర్చున్నది కూడా ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. Lingam bro. యా బ్రో, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ వేసాం. సో నేచర్ కి దగ్గరగా పీస్ఫుల్, మచ్ నీడెడ్ బ్రేక్. Harini. Yeah, riverside camping was the best part. First time experience అది. Okay. Trekking కూడా చాలా నచ్చింది. Anna. Yeah bro, trip was very refreshing. Disconnected all of us from corporate. So yeah, had a quality time with everyone. I hope you also just watch. Okay, see you in the next one. Subscribe, please like and subscribe. Subscribe. Subscribe, Please like and bro. subscribe to Karthik Geda's channel. Volga videos. Volga videos.